హాయ్ అండి. ఈరోజు వీడియోలో తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ బగారా ఎలా చేయాలో చూద్దాం. నేనైతే బాస్మతి బియ్యంతో చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుని 2 సార్లు కడుక్కున్నాక గ్లాసున్నర అంటే 2 గ్లాసులకు 3 గ్లాసులు వాటర్ వేసి అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా సాజీరా ఉండాలి. సాజీరా పుదీనాతోనే టేస్ట్ వస్తుంది. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుని, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని, ఇవన్నీ వేగినాక పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని, తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత అందులో ముందుగా కొలత వేసి పెట్టుకున్నాం కదా, వాటర్ కూడా ఇందులో వేసేసి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా దగ్గర పడినా ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉండించుకుంటే బగారా రైస్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్.